ఈ లేఖనాల పరిశోధన సదస్సు ఎందుకు జరపాలి ప్రతి నెల అంటే, ఇది క్రైస్తవులకు యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ఆజ్ఞ. కానీ ఈరోజు క్రైస్తవులు అనగానే లేఖనాల మీద, లేఖనాల పరిశోధనల మీద ఆసక్తి ఎంతమందికి ఉంది అని మనం ఆలోచిస్తానండి. ఎక్కడో అక్కడక్కడ వాక్యాన్ని ఇష్టపడేవారు తప్ప మిగతా వారందరూ కూడా కేవలం ఆదివారం గుడికి వెళ్ళి రావాలి, మనకేవైనా శ్రమలో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉంటే దేవునికి చెప్పుకోవాలి అని అక్కడ వరకు ఆగిపోయారే తప్ప 66 పుస్తకాల బైబిల్ను దేవుడు రాయించి మన చేతుల్లో పెట్టాడు కదా. రాయబడిన గ్రంథం ఏదైతే ఉందో అది అనేక మంది రక్తం చిందించటం వల్ల మన చేతుల్లోనికి వచ్చింది కదా. కనుక నేను బైబిలును నేర్చుకోవాలి, బైబిలులో ఏముందో నాకు అర్థం కావాలి, బైబిలులో ఉన్న సంగతులపైన నాకు సరైన అవగాహన కావాలి అని బైబిల్ గురించి ఆశ కలిగి బైబిలును నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారు చాలా కొద్దిమంది ఉంటారు. బైబిల్ పరిశోధించండి అన్నాడు. పరిశోధన అన్న పదం యేసుక్రీస్తుల వారి నోట మనకు కనబడింది. అంటే ఆయనే పరిశోధించండి అన్నాడు అంటే బైబిల్ సామాన్యంగా అర్థమయ్యే పుస్తకం కాదు అని అర్థం. అలాగని అర్థం కాదా అంటే, నువ్వు ఇష్టపడి పరిశోధిస్తే ప్రతి సంగతి అర్థమయ్యేటట్టుగానే నీకు ఉంటుంది. కానీ మొక్కుబడిగా రోజుకు ఒక వచనం చదువుతాను, లేదంటే 2 రోజులకు ఒకసారి ఒక చిన్న అధ్యాయం చదువుకుని బైబిల్ను మూసేస్తాను అంటే, బైబిల్ మన జీవితకాలం చదివినా అలాగా ఎప్పటికీ కాస్తైనా కూడా మనకు అర్థం కాదండి. బైబిల్లో ఉన్న ప్రతి సంగతి కూడా దేవుడు మన మేలు కోరి, మన బాగు కోరి దేవుడు రాయించినవే. దేవుడు బైబిల్లో మనకిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా మన మేలు కోరుంటుంది, మన బాగు కోరుంటుంది, మర్చిపోకూడదు. అలాంటప్పుడు మన మేలు కోరి దేవుడు అనేక మంది ప్రవక్తలను, వారి జీవితాలను పణంగా పెట్టి బైబిల్ను రాయిస్తే బైబిల్ నేర్చుకోవడానికి ఎంతమంది ఈరోజు ఆసక్తి చూపిస్తున్నారు? బైబిల్ నేర్చుకోవడానికి ఎంతమందికి అసలు ఈరోజు ఇష్టం ఉంది అంటే లేదండి. దేవుడు అంటే ఇష్టమే. ఎలా ఉన్నారు అంటే క్రైస్తవులు, దేవుడు అంటే మీకు ఇష్టం అంటే ఏమంటారు చెప్పండి? ఇష్టం లేదు అని ఎవరైనా అంటారా? అనరు. అందరికీ దేవుడు అంటే ఇష్టమే. మరి వాక్యం అంటే ఇష్టమా అని అడగండి. తల ఒప్పాలో తెలియదు, ఒప్పుకూడదో తెలియదు, అంతే కదండి. వాక్యం అనగానే అందరి నోర్లు సైలెంట్ అయిపోతాయి. చదవడానికి ఇష్టపడరు, నేర్చుకోవడానికి ఇష్టపడరు. పోనీ మీకు చదివినా అర్థం కావట్లేదేమో, మేము సెమినార్లు పెట్టి మీకు అర్థం చేయిస్తాము, మీరు రండి నేర్చుకోండి బైబిల్ అంటే నేర్చుకోవడానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈరోజు బైబిల్ కాస్త పరిశోధిస్తేనే కానీ, పరిశీలిస్తేనే కానీ అర్థం కావు అనడానికి ఒక వచనాన్ని ఈరోజు మిమ్మల్ని, ఒకే వచనం అండి, ఒక్క వచనాన్ని మనం గంట సేపు ఆలోచిస్తే కానీ అర్థం కాని ఒక వచనం ఉంది బైబిల్లో. ఆ ఒక్క వచనం ఈరోజు మనం ఈ గంట సేపు వింటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి అందరూ. దయచేసి అందరూ బైబిల్ తీసుకోండి. పౌలు గారు కొరింథీ పట్టణంలో గలిబిలి ఏర్పడింది పునరుత్థానం గురించి. ఆ సందర్భంలో ఈ పత్రిక రాశాడు. రాసి 15వ అధ్యాయానికి వచ్చేసరికి 29వ వచనం చదువుదాం బైబిల్లో. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఏమంటే 29వ వచనం చదువుతున్నారు. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు అన్నాడు. చూడండి, ఇట్లు కాని ఎడల ఏదో జరిగిందట. ఇట్లు కాని ఎడల అంటే పైనుంచి ఏదో చెప్పుకొచ్చాడు, పైనుంచి ఏదో విషయం నేర్పించుకుంటూ వచ్చాడు. ఒకవేళ ఇలా జరగకపోతే, నేను చెప్పింది వాస్తవం కాకపోతే, ఇది జరగనప్పుడు, ఇట్లు కాని ఎడల ఇలా జరగనప్పుడు మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు అన్నాడు. మృతుల కొరకై బాప్తిస్మము
పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. చూడండి, మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. మీకేమర్థమైంది? మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా అంటే మృతుల కొరకు ఎవరో ఏం తీస్తున్నారట? బాప్తిస్మం తీసుకుంటున్నారట. ఈ వాక్యాన్ని చదివి చాలామంది ఎలా అర్థం చేసుకున్నారు అంటే, మృతుల కొరకు వారు బాప్తిస్మము తీసుకునేలా అంటే, మా తాతయ్య బాప్తిస్మం తీసుకోకుండా చచ్చిపోయాడు కనుక మా తాతయ్య కోసం ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకుంటాను. అప్పుడు మా తాతయ్య బాప్తిస్మం తీసుకున్నట్టే. అంతేనా? ఇదేది భలేగా ఉంది కదా ఇది. అంటే బ్రతికొండగా గుడికి రమ్మని మాట్లాడవలసిన అవసరత లేదు. మన నాన్నగారు మన అమ్మగారు ఎవరిని బాప్తిస్మం తీసుకోండి, వాక్యం వినండి, ఏమండి ఇవన్నీ మనం చెప్పవలసిన ఆ పరిస్థితి అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో, చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేరిట మనం బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళకి ఏమైపోద్ది? బాప్తిస్మం అయిపోద్దా? మరి బైబిల్ అలాగే ఉంది కదా. మృతుల కొరకై వారు బాప్తిస్మము పొందనేలా అంటే చచ్చిపోయిన వాళ్ళ కోసం ఎవరో బాప్తిస్మాలు తీసుకుంటున్నారట. ఈ వాక్యం నుండి క్రైస్తవులు ఎలా అర్థం చేసుకున్నారు అంటే, నేను చెప్పినట్టుగా అర్థం చేసుకున్నారు. అంటే మృతుల కొరకు బాప్తిస్మం అంటే మృతులు అనగానే చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో మరలా తీసుకోలేరు కనుక మళ్ళీ బయటకు రారు, తొట్లో ముంచలేము, లేపలేము, ఈ కార్యక్రమాలన్నీ లేవు కనుక వాళ్ళ కోసం నేను బాప్తిస్మం తీసేసుకుంటానని చచ్చిపోయిన తాత కోసం మనవాళ్ళు బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు కాస్త మనం దీన్నే పరిశీలించాలి, దీన్నే బయటికి తీయాలి. ఇది లేఖనాల పరిశోధన అంటే. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోలేదు అనుకోండి, ఇలా బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు అనుకోండి, మన జీవితకాలం అంతా బైబిల్లో ఏముందో బయటకు వచ్చే అవకాశము లేదు. బైబిల్ ఎప్పటికీ ఒక అర్థం కాని పుస్తకంగా మారిపోద్ది. కనుక దేవుని పిల్లలారా, ఏం చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? ఇట్లు కాని ఎడల ఏదో జరుగుతుందట, ఇలా ఒకవేళ ఇలా జరగకపోతే ఏం జరుగుతుందో తర్వాత చెప్తానండి. ఇప్పుడు చెప్పిన అర్థం అవుతుంది, అది మధ్యలోకి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఇట్లు కాని ఎడల అంటే ఏదో జరుగుతుంది, ఒకవేళ ఇలా జరగకపోతే మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకై వారు బాప్తిస్మము పొందనేలా. ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, బైబిల్ అనగానేనండి మీకు తెలియదు కాదు, చచ్చిపోయిన వాళ్ళ కొరకు బాప్తిస్మం తీసుకుంటాం అన్నది ఏమండి, అది చల్లని బాప్తిస్మం. ఎందుకంటే రక్షణ ఎప్పుడు పొందాలి అని దేవుడు బైబిల్లో రాయించాడు అంటే, నేడు అనే సమయం ఉండగానే మీరు రక్షణ స్వీకరించండి, తీసుకోండి. సమయం ఉన్నప్పుడే తీసుకోండి అంటే చనిపోకముందే బాప్తిస్మం తీసుకోండి. వాక్యం వింటున్నప్పుడు మారు మనసు వచ్చిందా, వెంటనే ఏమంటే నేను మారానండి, నాకు బాప్తిస్మం చేయండి అని బ్రతుకున్నప్పుడు వాక్యం విని దేవుడిని విశ్వసించి మార్పు నొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఆ బాప్తిస్మం చెల్లుతుంది, ఆ బాప్తిస్మం దేవుని ఎదుట నిలవబడుతుంది. సమయం ఉండగానే తీసుకోవాలంటే మనకి చావు రాకమునుపు మారు మనసు పొందాలి. మనం చనిపోకముందే దేవుడి గురించి తెలుసుకోవాలి, చనిపోకముందే బైబిల్ నేర్చుకోవాలి, చనిపోకముందే మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుని ఒకవేళ మరణం వస్తే పరలోకానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇది మనకి తెలిసింది. మరి ఇక్కడ రాయబడుతున్న భాగంలో మృతులు అంటున్నాడు, మృతుల కొరకు బాప్తిస్మం తీసుకోవాలి అంటున్నారు, మృతుల కొరకు బాప్తిస్మం తీసుకునేవారు ఏమి చేతురు అంటున్నాడు. మరి ఏంటండి ఈ మృతులు ఏంటి? వీళ్ళ కోసం ఎవరు బాప్తిస్మాలు తీసుకుంటున్నారు? ఈ మృతులను బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నారు, ఎలా బాప్తిస్మం తీసుకుంటున్నారు? ఇదంతా ఇప్పుడు బైబిల్లో నుంచి నేర్చుకోవాలి. ఇది బైబిలును పరిశోధించటం అంటే, బైబిల్ పరిశోధన అంటే ఇది. దేవుని పిల్లలారా, ముందుగా మనకి బైబిల్లో నుండి ఎప్పుడు కూడా రాయబడిన భాష ఎక్కడైతే అక్కడ మృతులు అని ఉంది కనుక చచ్చిపోయిన వారే అని మనం డిసైడ్ అవ్వకూడదు. బైబిల్ని ఇలాగా అర్థం చేసుకున్నానండి, చాలామంది అపార్థం చేసుకున్నారు, అర్థం కంటే అపార్థం చేసుకున్నారు అని చెప్పచ్చు బైబిల్ గురించి. ఎందుకు అంటే యేసు ప్రభువు పలికిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను మీకు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆ మాటను వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే,
యేసుప్రభు ఏ ఫోటో చూసినా సంఖలో ఏముంటుంది చెప్పండి? ఎందుకు పెట్టారు గొర్రెని? ఏ గొర్రెల గురించి ఇప్పుడు అక్కడ? మనం కోసుకుని తినే గొర్రెల గురించా? గొర్రెలు అని మనల్ని పోల్చి నేను మీకు మంచి కాపరిని అని యేసుక్రీస్తుల వారు ఆ రోజున్న యూదులు వాళ్ళ గొర్రెలు మేకలు మందలు ఎక్కువ. గొర్రెలు మేకలు మందలు ఎక్కువ కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మనోళ్ళు డైరెక్ట్గా సంఖలో గొర్రెపిల్లని నెట్టారు. ఏమన్నా బ్రతుకున్న కాలంలో ఎప్పుడైనా సంఖలో వేసుకుని గొర్రెపిల్లని నెట్టుకుని తిరిగినట్టుగా మనకు బైబిల్లో ఉంటుందా? మరి వీళ్ళు ఎందుకు పెట్టారు? అర్థం కాక. అంటే బైబిల్ అర్థమవుతుందా అపార్థమవుతుందా? అది అలా అపార్థమైపోయి నీకు ఎవడన్నా దొంగబోతు చేస్తాడు అనుకోండి, నువ్వు అందరూ ఉండిపోయావు అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? నరకమే కదండి. దేవుడికి భిన్నంగా మాట్లాడుతున్న బోధలో నువ్వు ఉండిపోతే, ఏమంటే దేవుడిని అర్థం చేసుకోలేని బోధల్లో నువ్వు ఉండిపోతే నీ ఆత్మకు ప్రమాదం కదా. ఎవరాత్మకైనా అది ప్రమాదమే కదా. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వాక్యంతో సరిచూసుకోవాలి. వాక్యానికి వాక్యం సమాధానం చెప్తుంది, నీ సొంత ఆలోచనలు జోడించకూడదు. ఇలా మీరు ఈ మృతులు ఎవరండి, ఈ మృతులు ఎవరు, మృతుల గురించి అసలు బైబిల్ ఏం చెప్పింది అని మీకు అర్థం కావాలంటే ముందుగా బాప్తిస్మము అసలు 99% అండి క్రైస్తవులకు అసలు బాప్తిస్మమే అర్థం అవ్వలేదు. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? ముంచుట, పాతిపెట్టుట, సమాధి చేయుట. ఎప్పుడు జరిగింది అది? మీకు బాగా ఆలోచించి చెప్పండి. ఎప్పుడు జరిగింది అది? మీకు బ్రతుకున్నప్పుడు జరగాలి. మీకు ఎప్పుడు జరిగింది అంటున్నాను? మీరు బాప్తిసం తీసుకున్న రోజు జరిగింది. జరిగిందా? వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకోండి. మీరు ఆ రోజు దేవుడికి మాట ఇస్తున్నారు. ఏమని? ఇదిగో నేను నీ కోసం చనిపోతున్నాను, నా పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాను, నేను నీ కోసం తిరిగి లేస్తున్నాను అని మాట ఇచ్చాం బాప్తిసం అనే కార్యక్రమంలో. కష్టం ఏముండదు దానికి. కష్టమా? బాప్తిసం తీసుకోవడానికి చాలా కష్టపడిపోయిన అన్న వాళ్ళు చేయరాపండి. 2 నిమిషాల్లో హాయిగా అయిపోద్ది. అలా ఉంచుతారు, ఇలా లేపుతారు, అయిపోయింది. బాప్తిసం అంటే అదేనా? బాప్తిసం అంటే అది కాదండి. అది కేవలం ఆ రోజు నువ్వు మాట ఇచ్చావు, నేను నీ కోసం బ్రతుకుతాను, అవసరమైతే నీ కోసం నేను చచ్చిపోతానని సింబాలిక్గా ఆ రోజు మాట ఇచ్చావు నువ్వు. అది నీ ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి. అంటే దేవుడి కోసం నువ్వు నిజంగా చనిపోయేంత భక్తిలోనికి నువ్వు రావాలి. ఇది మీకు ఇప్పుడు తర్వాత అర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం అనగానే మునిగి లేవటం కాదు. ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చామో అది జీవితంలో నెరవేరాలి. వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకుని ఇది మనసులో పెట్టుకుని మృతుల కొరకు బాప్తిస్మము పొందువారేమి చేతురు, మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. ఏమండి, కొద్దిసేపు అసలు బైబిలు మృతులు అనగానే ఎవరి గురించి చెప్పింది ఇది మనకు తెలియాల. మృతులు అని బైబిలు ఎవరి గురించి మాట్లాడింది? బైబిల్లో దేవుడు ఎవరిని మృతులు అంటున్నాడు? మనం అనుకున్నాం మృతులు అనగానే మనం ఏమనుకున్నామంటే చచ్చిపోయిన వాళ్ళే మృతులు అనుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి. బైబిలుకు నీ ఆలోచన జోడించకూడదు. అదే మృతులు అనగానే చనిపోయిన వారు మాత్రమే నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ మృతులు కాదంటే నేను చెప్పటం లేదు, చచ్చిపోయిన వాళ్ళు మృతులే. కానీ వారు మాత్రమే మృతులు అంటం లేదు దేవుడు. వాళ్ళతో పాటుగా ఇంకా చాలా రకాల మృతులు ఉన్నారు. అనేక రకాలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ కొరింథీ పత్రికలో. మీకు కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథం మీరు చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 1వ వచనం చూడండి అందరూ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను నీ క్రియలను నేను ఎరుగుతున్నా. ఏమనగా, సరే ఈ పదం ఆలోచించండి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ
నీవు మృతుడవే అన్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉందట. అతడు ఎవరట? మృతుడే. ఎవరింతకి? ఈ చచ్చిపోయిన వాళ్ళ గురించా, బ్రతుకున్న వాళ్ళ గురించా? బ్రతుకున్నోళ్ళే. జీవించుచున్నాడన్న పేరుందట, కానీ దేవుడి లెక్కల్లో ఎలా కనపడుతున్నాడట? మృతుడే. అంటే దేవుడి కోసం పుట్టినవాడు. జాగ్రత్తగా వినండి, దేవుడి కోసం పుట్టాం మనమంతా. తల్లి గర్భంలో దేవుడు తన కోసం మనల్ని కన్నాడు. ఈ లోకానికి దేవుడు తన ఇష్టాలు నెరవేరుస్తామని లోకానికి పంపించాడు. తన కోసం చెబుతామని, తన కోసం చేస్తామని, తన గురించి ఆలోచిస్తామని, తానే జీవితమై యేసుక్రీస్తుల వారిలా మనం బ్రతుకుతామని, మన బ్రతుకును లోకంలోనికి దేవుడు పంపిస్తే ఈ వచ్చిన వాళ్ళు ఈ జీవాన్ని అయితే పొందుకున్నారు, ఈ జీవితాన్ని అయితే పొందుకున్నారు. కానీ ఈ పుట్టుక ఎవరి వలన జరిగిందో తెలీదు, ఎవరు పుట్టించారో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలీదు, ఈ బ్రతుకు పరమార్థం తెలీదు, బ్రతుకులో ఏం చేయాలో తెలీదు. అలాగే ఈ జీవితం యొక్క పరమార్థం తెలియకుండా బ్రతుకుతున్న వాళ్ళందరి గురించి ఈ మాట. వాళ్ళు ఎలా ఉన్నారట? జీవించుచున్నారన్న పేరుంది, కానీ వాళ్ళు ఎవరట? మృతులే. మీకు భౌతికంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, చాలామంది కోమాలోకి వెళ్ళిపోతారండి. కోమాలోకి వెళ్ళిపోయాడంటే బ్రతుకున్నాడా, చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు. అవయవాలు పనిచేస్తాయా? చెయ్యు. తినడు, త్రాగడు, లేవలేడు, కూర్చోలేడు, నుంచోలేడు, మాట్లాడలేడు. అలాగని చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి, బ్రతికే ఉన్నాడు. ఏమి పని చేయటం లేదు అవయవాలు. ఇప్పుడు దేవుడు ఎవరిని అంటున్నాడు? వాళ్ళు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ వాళ్ళు మృతులు అని ఎవరి గురించి అంటున్నాడు తెలుసా? ఆ చేతులు దేవుడి కోసం పని చెయ్యవు, వాడి కోసం పని చేసుకుంటాయి. ఆ కళ్ళు ఏ తండ్రి అయితే ఆ కన్ను బిగించాడో ఆ కన్ను ఆ తండ్రి వాక్యం చదవదు. ఆ చెవులు దేవుడి మాటలు వినవు. అంటే ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా దేవుడికి ఏం చేయటం లేదు, పని చేయటం లేదు. అంటే దేవుడి దృష్టిలో కూడా వాళ్ళు ఎందులో ఉన్నారు? ఇప్పుడు కోమలో ఉన్నారుక. జీవించుచున్నాడని పేరుంది, కానీ నా లెక్కల్లో వాడెవడు? మృతుడే. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ రకం ఇది. చచ్చిపోయిన వాళ్ళలో ఫస్ట్ రకం ఇది. అంటే దేవుణ్ణి నమ్మనివాడు, దేవుడి దగ్గరికి రానివాడు, దేహాన్ని దేవునికి ఇవ్వనివాడు చనిపోయిన వాడితో సమానం. అప్పుడప్పుడు చూడండి, తండ్రి కోపం వస్తుందండి, బాగా కష్టపడుతున్నాడు. ఎదుగొచ్చిన పిల్లలు ఏ పనిలోనూ సహకారులుగా ఉండటం లేదనుకోండి. సహకారులుగా ఉండకపోగా తండ్రికి ఏదైనా అవమానం తెచ్చే పనిని కనుక చేశారనుకోండి, అవమానాన్ని తట్టుకోలేక ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ కోపంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఒరే, మీరు ఉన్నారు కానీ ఉండే ఉపయోగం లేదు, నా దృష్టిలో మీరు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళే. ఎందుకంటే నా బాధను పంచుకోకపోగా నాకు బాధకులుగా మారిపోయారు మీరు. ఎదుగొచ్చి మీరు నాకు సహాయపడవలసింది పోయి నన్ను బాధ పెట్టేవారుగా మారిపోయారు. కనుక నా దృష్టిలో మీరు ఎవరు? జీవోత్సవాలు అంటాడు. చూడండి, జీవోత్సవాలు అంటే జీవించి ఉన్న శవాళ్ళు అంటురా మీరు. ఎందుకు పనికిరాని మీ బ్రతుకెందుకురా అంటాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్నతండ్రి అంటున్నాడు, ఆయన నమ్మని వారి గురించి, ఆయన దగ్గరకు రాని వారి గురించి, ఆయన గురించి కనీసం పాట పాడరండి. చాలా మంది గొంతులు ఉంటాయి, మళ్ళీ ఇంట్లో బాత్రూంలో పాటలు పాడుతూ ఉంటారు వీళ్ళు స్నానాలు చేసేటప్పుడు. ఏమంటే ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు సినిమా పాటలు పాడుతూ ఉంటారు. దేవుడి పాట మాత్రం పాడరండి. దేవుడికి అసలు పాట పాడరు. మృతులమే. కాస్తైనా నేను దేవుడి కోసం ఏదో చెయ్యాలని ఆశ మనలో లేనప్పుడు బ్రతుకున్న శవాలం మనమంతా దేవుడి దృష్టిలో. ఫస్ట్ రకం అయింది. ఎవరట వీళ్ళు? జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ వీరు మృతులే. అంటే బ్రతుకున్నారు, అన్నీ ఉన్నాయి, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. ఏమండి, ఈ కార్డులు అన్నీ ఇప్పుడు పోతాయి, చచ్చిపోయినప్పుడు పోతాయి. ఇటు బ్రతుకున్నాడు, కార్డులోనే ఉన్నాయి, కానీ ఏ పని చేయటం లేదు. ఇప్పుడు ఫస్ట్ రకం అయింది. బైబిల్లో ఫస్ట్ రకం మృతులు అయ్యారు వీళ్ళందరూ. ఈ జాబితా అంతా కూడా దేవుడి లెక్కల్లో చచ్చిపోయిన వాళ్ళే, మృతులే వీళ్ళంతా. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రకం. ఇప్పుడు రెండో రకం చెప్తాడు చూడండి. రెండో రకం వీళ్ళు ఎలా ఉంటారట? ఎఫ్సీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా, వీళ్ళు ఇంకో రకంగా చచ్చిపోయారు. వీళ్ళు ఏం చేసి చచ్చిపోయారట? అపరాధాలు, పాపాలు, నేరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు. బాబ్బా, ఏమన్నా కొంతమంది బ్రతుకుని ఇలా టచ్ చేస్తే వాడు బ్రతుకు నిండా పాపాలే కనపడతాయి, నేరాలే కనపడతాయి, మోసాలే కనపడతాయి. అలాంటి వాళ్ళు ఈ పాపాల చేత, ఈ పాపపు కార్యక్రమాల చేత బ్రతికే ఉన్నారు. కానీ దేవుడు లెక్కల్లో ఈ పాపాలు చేసినందుకు వీళ్ళందరూ ఏమైపోయారట? చచ్చిపోయారు. నాకు విరుద్ధంగా బ్రతుకుతున్నారు మీరంతా. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా భూమి మీద మిమ్మల్ని పుట్టించి అలాగే బ్రతకాలి అని, ఆ పరిశుద్ధతతో నాకు మహిమ తేవాలని నేను కోరుకుంటే, మీరు పాపాలు చేసి నేను కోరుకున్న నా కోరికను, నా సంకల్పాన్ని చంపి నాకు భిన్నంగా బ్రతుకుతూ నా దృష్టిలో మీరందరూ ఏమయ్యారు తెలుసా? చచ్చిపోయారు. ఏమంటే దేవుడు చూడండి ఎలా చెప్పుకొస్తున్నాడు. నిజంగా రండి, ఈ పాఠం మీరు మనసు పెట్టి వినాలి. కానీ దేవుడు ఆవేదన ఈరోజు మీకు అర్థమవుతుందండి. దేవుడు బాధ మీకు అర్థమవుతుంది. అంటే తాను కనుక్కున్న తన పిల్లలు ఇన్ని రకాలుగా చచ్చిపోయారా, ఇన్ని రకాలుగా నిర్జీవులైపోయారా, ఇన్ని రకాలుగా దేవుడి దృష్టిలో మృతులైపోయారా, ఇన్ని రకాలుగా దేవుడికి పనికిరాని వారుగా మారిపోయి దేవుడిని బాధ పెడుతున్నారా? చూడండి ఎలాగుందో. వాక్యం నేర్చుకుంటున్న తొలినాళ్ళలోనండి మేము ఈ ప్రసంగాలన్నీ విన్నప్పుడు మా గుండె పట్టలేని పరితాపం చెందేదండి. నా గురించి నేను చెప్పుకుంటాను. నేను చాలా బాగా డిసప్పాయింట్ అయిపోయేవాడిని వాక్యం వింటున్నప్పుడు. అయ్యో, ఒకవేళ నేను కూడా ఈ దేవుడు చెప్తున్న మృతుల్లో నేను కూడా ఒకప్పుడు ఉన్నానా? మీరు కూడా ఉన్నారు ఒకప్పుడు. ఖచ్చితంగా మనం ఉన్నామండి. మీరేమీ అపరాధాలు చేయలేదండి, పాపాలు చేయలేదని వాళ్ళు చేయలేపండి, ఎవరు లేడు. అంటే ఈ రకంగా మనం కూడా ఒకప్పుడు ఎందులో ఉన్నాం చెప్పండి? ఈ పాపాలు, అపరాధాలు చేసి చచ్చిన వారి జాబితాలోనే ఒకప్పుడు మనం ఉన్నాం. రైట్? మనం కూడా ఒకప్పుడు ఎవరమే? మృతులమే. గుర్తుపెట్టుకోండి. ఇది చివరిలో అడుగుతాను మళ్ళీ. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారు. అంటే చచ్చిన వారు అనగానే అర్థం ఏంటంటే జీవించే ఉన్నారు, దేవుడి దృష్టిలో చచ్చిపోయారు. దేవుడి దృష్టిలో చచ్చిపోయారు, దేవుడి దృష్టిలో బ్రతికిలేరు. ఎందుకంటే పాపులు, నేర యేసుక్రీస్తుల వారిని పంపి బ్రతికించుకున్నాడు, మళ్ళీ బ్రతికించుకున్నాడు. అంతేనా? చదువుదాం కిందకి వెళ్ళేసరికి ఎంత బాగుంటుంది చూడండి. ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ ప్రపంచ ధర్మం అన్నట్టు చూసారు. అక్కడ లోకం అంతా కూడా ఎలా బ్రతుకుతుందో అలా బ్రతికేశారు ఒకప్పుడు మీరు. ఏమండి, దేవుడు మాట్లాడి క్రైస్తవులకి సరిగా అర్థం అవ్వలేదండి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకుంటుంది. మునుపు అంటే ఇప్పుడు ప్రభువులోనికి రాకమునుపు, రక్షణలోనికి రాకమునుపు నడుచుకున్నారు. మరి ప్రభువులోనికి వచ్చిన తర్వాత నడుచుకోవచ్చా? నడుచుకోకూడదు. ప్రపంచం ఎలా బ్రతుకుతుందో, ప్రపంచ ధర్మం ఏదో ఆ ధర్మాన్ని క్రాస్ చేయాలి. క్రైస్తవుడు చేశాడా? వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు అంటారు, వీళ్ళ పిల్లలు ఉద్యోగాలు అంటారు. వాళ్ళు వ్యాపారాలు అంటారు, వీళ్ళు వ్యాపారాలు అంటున్నారు. వాళ్ళు రాజకీయాలు అంటున్నారు, వీళ్ళు రాజకీయాలు అంటున్నారు. క్రైస్తవులను తగ్గుతారండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతికేస్తూ పైగా ఆదివారం వచ్చేసరికి ఏమంటాడు మళ్ళీ? మేము క్రైస్తవులం అండి. తప్పు కదండి. నీ జీవితంలో ఏం చేంజ్ వచ్చింది ప్రభువుని నమ్మిన తర్వాత చెప్పండి? లోకమంతా తన కోసం బ్రతుకుతుంది. క్రైస్తవుడు ఎవరి కోసం బ్రతకాలి? దేవుడి కోసం బ్రతకాలి. ఈ చేంజ్ను చూపించాలి కదా లోకానికి. లోకమా, నా చుట్టూ ఉన్న నా బంధువులారా, నా స్నేహితులారా, నన్ను ఎరిగిన వారులారా, మీరందరూ మీకోసం బ్రతుకుతున్నారు కదా, నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను చూడండి, నేను రూట్ మార్చేసాను చూడండి, ప్రపంచ ధర్మంలో నుంచి ప్రభు ధర్మంలోనికి వచ్చాను చూడండి అని అనాలి. ఎవరన్నారండి క్రైస్తవులు?
ఎవరికింత లోతుగా దేవుడు అర్థమయ్యాడు? నా బ్రతుకు మారిపోవాలా, నా జీవన విధానం మారిపోవాలా, లోకమంతా ప్రపంచ ధర్మం అంటే తన కోసం తను బ్రతుకుతుందా, నేను దేవుడి కోసం బ్రతకాలా? బ్రతుకు ఎవరు మార్చారండి? బట్టలు మార్చారు. ఏ బట్టలు వేశారు? తెల్ల బట్టలు వేశారు, తెల్ల కళ్ళజోడు పెట్టారు, తెల్ల పెన్ను పెట్టారు, తెల్ల చెప్పులు వేశారు, అన్ని తెల్లవే, వైట్ అండ్ వైట్. వేషం మారింది, మనసు మారిందా? బ్రతుకు మారిందా? మాటలు మారాయా? ఏం మారవండి. నిజంగా కొంతమంది చూస్తుంటే మీటింగ్లు తిరుగుతాం కదండి, చూస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక అన్యుడు ఎలా ఉన్నాడో ఈయన అలాగే ఉంటాడు. మన ఈ మధ్యకాలంలో మీటింగ్కి వెళ్ళానండి. మీటింగ్కి వెళ్తే ఒక పెద్ద ఆయన నన్ను కలవడానికి వచ్చాడు, చాలా పెద్ద ఆయన. ఏ చర్చ్ అయితే మీటింగ్లు కండక్ట్ చేస్తుందో ఆ చర్చికి ఎల్డర్ అట ఇతను, పెద్ద సంఘ పెద్ద వచ్చాడు నా దగ్గరికి. రూమ్లో కూర్చున్నాను, మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చి అతని చరిత్ర అంతా చెప్పుకొస్తున్నాడండి. నేను ఏదో మంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేశాను, ఇక నా అల్లుడు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు, నా కుమార్తె మంచి ఉద్యోగంలో ఉంది, నా చిన్న కుమార్తె బాగా సెటిల్ అయింది, చిన్న అల్లుడు ఇది చేస్తున్నాడు. మొత్తం ఏం చెప్పుకొస్తున్నాడు అంటే ఈ లోక సంబంధంగా వాళ్ళు ఎలా చెడయ్యారో చెప్పుకొస్తున్నాడు. ఉద్యోగాలు చెప్పుకొస్తున్నాడు, ఆస్తులు చెప్పుకొస్తున్నాడు, అంతా చెప్పుకొచ్చాడండి. చివరికి వచ్చి అంటున్నాడు, నేను ఈ సంఘానికి పెద్దని, ఈ సంఘానికి మా అల్లుడు నేను ఒక పెద్ద కార్యం చేసామన్నాడు. పోన్లేరు బాబు, ఏదో ఉన్నట్టుంది ఇతని జీవితంలో దేవుడిది అనుకున్నాను. ఇది ఆ కార్యం ఎందుకు చేశాడో చెప్పాడంటే అది మతిపోయింది నాకు. ఒక రోజట, మీ ముందు ఎందుకండి సిగ్గు దాచుకోవడం చెప్పేస్తున్నాను. ఒకరోజు మా అల్లుడు గారు నేను చర్చి ప్రాంగణంలో ఉన్నట, చర్చ్ అరుగు ముందు కూర్చొని ఇద్దరు మందు తాగుతున్నారట. అల్లుడు ఈయన మందు త్రాగుతున్నప్పుడు కరెంటు పోయిందట, మొత్తం చీకటి అయిపోయిందట. చీకటి అయిపోగానే వాళ్ళ అల్లుడు అడిగాడట, ఏమండి మరి ఇంత పెద్ద చర్చ్ కట్టారు, ఇంత పెద్ద ల్యాండ్ ఉంది, మీరు ఎందుకు జనరేటర్ కొనలేదా, చీకట్లో ఉండిపోయారు ఏంటంటే, జనరేటర్ లేదు బాబు అంటే, అప్పటికప్పుడట 4-5 రోజుల్లో వాళ్ళ అల్లుడు జనరేటర్ కొన్నాడట చర్చ్కి. ఏమనుకుంటున్నారు మేమంటే, మా స్టాండర్డ్ ఏంటి అనుకుంటున్నారు? ఎవరు కొనలేదు ఈ చర్చ్కి, మేమే కొన్నాం జనరేటర్ అన్నాడు. ఇంతగా జనరేటర్ కొన్నది ఎందుకు? దేవుడి మీద మందు తాగడానికి చీకటిగా ఉందన్న. చూసారండి, వీళ్ళు కూడా ఏమంటున్నారు ఇప్పుడు, మేము సంఘ పెద్దలమే, మేము ఎల్డర్స్మే, మేము క్రైస్తవులమే. ఇప్పుడు ఏ ధర్మంలో ఉన్నారు చెప్పండి? వాళ్ళు ఈ వాక్య ప్రకారం ఏ ధర్మంలో ఉన్నారు? ప్రపంచ ధర్మం, తినడానికి, త్రాగడానికి, ఏమంటే లోకంలో బ్రతకడానికి క్రైస్తవులు అనొచ్చండి. క్రైస్తవుడు అంటే రోమపత్రిక 14:7 చదువుకోవాలి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, వాడు క్రైస్తవుడు. ఏమంటే ఆ వాక్యం ప్రకారం నేను ఒకటి చెప్పనండి, ఎంతమంది తేలిపోతారో తెలుసండి? ఆ వాక్యాన్ని ముందు పెడితే ఎంతమంది క్రైస్తవులు తేలిపోతారండి? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు అన్నాడు అంటే మన కోసం మనం బ్రతికే వాళ్ళం అందరం క్రైస్తవులమా? కానే కాదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది లేచిపోతారు ఆ రెఫరెన్స్ని? ఆ వాక్యాన్ని ఏమంటే ప్రజల ముందు పెడితే ఎంతమంది జీవితాలు గల్లంతవుతాయి దేవుళ్ళలో నుంచి. నీకోసం నువ్వు బ్రతుకుతూ క్రైస్తవుని అంటావేంటి? అపోస్తులు వాళ్ళ కోసం బ్రతికారా, దేవుడి కోసం బ్రతికారా? దేవుడి కోసం. అపోస్తులు తయారు చేసిన శిష్యులు ఎవరి కోసం బ్రతికారు? దేవుని కోసం. వాళ్ళు కట్టిన ప్రారంభ శతాబ్దపు సంఘం వాళ్ళు ఎవరి కోసం బ్రతికారు? దేవుడి కోసం. నువ్వేమంటావు ఈరోజు? నీ కోసం నువ్వు బ్రతుకుతూ నువ్వేమంటున్నావు అంటే నేను క్రైస్తవుడినే అంటున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మాట చెప్పాడు. ఏమని? వారు అపరాధముల చేతను పాపముల చేతను వారు చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తు ద్వారా వారిని మరలా బ్రతికించాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, లోకంలో పడిపోయి మృతులైన వారిని దేవుడు బ్రతికించాడు. రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్రతికించిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి కోసం బ్రతకాలి. కానీ ఈ బ్రతికిలో ఏమైపోరో తెలుసండి. మళ్ళా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. అబ్బా, ఈ బ్రతుకునోళ్ళు మళ్ళీ ఏమైపోయారట? సుఖభోగాలకు అలవాటు వారు మళ్ళా వచ్చారట. ఇది చూడండి ఎలాగుందో. ఇది చూసారండి ఇప్పుడు ఎలాగుందో మీకు? సుఖభోగములయందు ప్రవర్తించునది
బ్రతుకుచుండియు చచ్చినదయుండును. అంటే ప్రభు తన ప్రాణాన్ని పెట్టి బ్రతికించిన తర్వాత, బ్రతుకును మరలా ఇచ్చిన తర్వాత, ఈ బ్రతుకులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ దేనికి అలవాటు పడ్డారట? సుఖభోగాలకు అలవాటు పడ్డారు. సరే, ఎంత దారుణం అండి. మీకు మాట చెప్పనండి, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించటం అనేది చిన్న మాట కాదండి. అది చిన్న మాట. మనం ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయాం. కరోనా టైంలో డాక్టర్ గారు అమ్మ ఇంక 2 రోజుల్లో చచ్చిపోతాం అన్నాడు. బ్రతికే మార్గం లేదా అంటే ఏమీ లేదమ్మా, అన్నీ మూసుకుపోయినాయి, ఇంక చివరిలో ఉన్నాం, చచ్చిపోతాం అన్నప్పుడు ఏమంటే ఏదో డాక్టర్ గారు వచ్చి ఏదో వైద్యం చేసి ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చి నీకు ఎందుకమ్మా నేను బ్రతికిస్తాను, నీకు చావే లేదు అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఆ క్షణం మీరు బెడ్ మీద ఉంటే మీ మనసు ఎలాగుంటుంది? బా, ఇంకా జీవితకాలం మిమ్మల్ని మర్చిపోనండి అంటారా? అనరా? నా ప్రాణం మీరు పెట్టిన భిక్ష అండి. ఈ డైలాగులు వేస్తారు కదా, నా ప్రాణం మీరు పెట్టిన భిక్ష. నా జీవితకాలం నేను ప్రాణాలతో ఎంతకాలం ఉంటానో, ఎనీ టైం మీరు ఏదైనా అడగండి, మీకోసం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఈ ప్రాణం నాది కాదు, ఎవరిది? మీరు నిలువ పెట్టిందే కదా. మీకోసం ఏం చేయమంటారు చెప్పండి, మీరు ఏం అడుగుతారు చెప్పండి, అది నేను చేస్తాను అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే అర్థం ఏంటంటే, చనిపోవటం అంటే ఎలా చచ్చిపోయాం? పాపంలో నేరాలలో చచ్చిపోయాం. పాపంలో నేరాలలో ఉండిపోయే మనకి భౌతిక సంబంధమైన మరణం వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మనం వెళ్ళేది ఎక్కడికి చెప్పండి? నిత్యాగ్ని దండనకి. ఇప్పుడు ఆ దండనలోనికి మనం వెళ్ళిపోకుండా మనల్ని బ్రతికించాడు అంటే అది చిన్నమాట అండి. అగ్గిలో పడిపోతాను మన ఆత్మను లాగాడు కదా ఇలాగా. నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోకుండా ప్రజలను కాపాడాడు కదండి. అది కదండి బ్రతికించటం అంటే. మరి ఈ బ్రతుకును పొందుకున్న తర్వాత ఇంత గొప్ప నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతున్న మిమ్మల్ని కాపాడడానికి ఆయన ప్రాణమే పెట్టేసిన తర్వాత, కాపాడడానికి ఏమన్నా వైద్యం చేయలేదు యేసుక్రీస్తు వారు? వైద్యం చేశాడా? చిన్న ఏమన్నా సాయాలు ఏమన్నా చేశాడా? కాపాడడానికి ఆయన చచ్చిపోవలసి వచ్చింది. మర్చిపోకూడదు ఇది ఎప్పుడు. నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ప్రాణం పోయింది. ప్రాణం పణంగా పెడితే మనల్ని బ్రతికిస్తే, ఈ బ్రతికిన వాళ్ళట బ్రతికించినందుకు కృతజ్ఞత చూపించకపోగా దేనికి అలవాటు పడ్డారట? సుఖభోగములయందు ప్రవర్తించున్నది అన్నట్టు. ఏమండి, ఇప్పుడు మీకు బ్రతికించేటప్పుడే దేవుడు ఒక మాట చెప్పాడండి, నాయనా నువ్వు చచ్చిపోయావు, నీకోసం నా ప్రాణం పెట్టి బ్రతికిస్తున్నాను, కొంచెం నా కోసం బ్రతుకుతావా అన్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు అందరూ ఏం చేశారు చెప్పండి? ప్రమాణం చేశారు, అంతేనా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా చివరి వరకు నువ్వు క్రీస్తు కోసం బ్రతుకుతావా అన్నాడు సేవకుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు. ఏమన్నారు చెప్పండి ఆ రోజు? ఎస్, ఖచ్చితంగానండి, ఏ ఉపద్రవం వచ్చినా విడిచి వెళ్ళమండి అన్నారు. నిజంగా ప్రమాణం మీద ఎంతమంది నిలబడ్డారు? ఏమంటే మనుషులండి ప్రమాణాలు చేయటం తప్ప పాటించటం తెలీదు. పెళ్లి రోజు ప్రమాణాలు చేస్తారు, తెలుసుగా మీకు? ఇటో మైక్ ఎడతారు, ఆవిడ మూతి దగ్గర, ఈ తర్వాత ఈయన మూతి దగ్గర మైక్ ఎడతారు. ఏంటి మైకు? వ్యాధి ఎందును, బాధ ఎందును, రోగమందును ఈయనతోనే కాపురము చేయుదువా అంటాడు. ఆవిడేమంటది? చేయుదును అంటది. జబ్బు రాగానే పెట్టెట్టుకుని వెళ్ళిపోతుంది. ప్రమాణం ఏమైంది? లేమి. కొంచెం కష్టాలు వచ్చినాయి అనుకోండి కుటుంబంలో, కాస్త పేదరికంలో కుటుంబం ఉంటుంది అనుకోండి, ఏమనండి మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదండి, సంపాదించడానికి సరిగ్గా డబ్బులు లేవండి, నాకు పొడి చీరలు కొనట్లేదండి, నాకు నగలు కొనట్లేదండి, అది వదిలేసానండి, లేనోడు దయ్యం కాపురం చేస్తామండి. ఒక సేవకుడిని విడిచిపెట్టేసిందండి ఒక దుర్మార్గురాలు, నాకు తెలిసి ఆవిడ. సేవ అనేసరికి ఇంట్లో ఏముంటాయి చెప్పండి? బంగారం ఉంటుందా, వెండి ఉంటుందా, కార్లు ఉంటాయా? ఏమీ లేవు. ఏదో కాస్త అన్నం పెడుతున్నాడు, బట్టలు కొనిస్తున్నాడు, వాళ్ళని చూస్తుంది, వీళ్ళని చూస్తుంది. మన బ్రతికేంటి ఇలాగుంది, మనమేంటి చిన్న ఇంట్లో ఉంటున్నాం, తినడానికి అక్కడికక్కడ అవుతుంది, ఏం కొనుక్కోవడానికి లేవు. ఆవిడ అది కొనుక్కుంటుంది, ఈవిడ ఇది కొనుక్కుంటుంది, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను ఇలాగ అయిపోయినని సేవ సంఘము సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నిజంగా ఇప్పుడు చెప్పండి, అసలు ఏ ప్రమాణమైన ఏమంటే వెళ్ళిపోయినా ఆమెకి జ్ఞాపకం ఉందా? వ్యాధిలో ఉంటానన్నావు, రోగంలో ఉంటానన్నావు, లేమిలో ఉంటానన్నావు, బాధలో ఉంటానన్నావు, ఎక్కడున్నావు? దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుడి మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. నన్ను బ్రతికిస్తున్నారు గనక ఈ పాపాలలో నుంచి దేవా మీకోసం బ్రతుకుతానని మాటిచ్చి కదండి ఆ రోజు మనం బాప్తిసం తీసుకున్నాం.
తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఆ మాటను నెరవేరుస్తున్నారు? నెరవేర్చకపోగా దేవుడి కోసం బ్రతికే టైంలో సుఖాలకు భోగాలకు అలవాటు పడి ఈ జీవితాన్ని దేవుడికి ఇవ్వలేక దేవుడికి దూరం చేసుకుంటున్నారట. ఎవడు మీకు మాట చెప్తాను, ఇది ఇప్పుడు మనం చదువుకున్న ఏదైతే ఈ మాట ఉందో ఇది చిన్నది కాదు. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా అలాగే వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇది ఏదో వాక్యం పడబట్టి దాన్ని దూరం చేసుకుంటున్నాం కానండి, వాక్యం లేదనుకోండి కంప్లీట్గా వచ్చి కూర్చుంటుంది మనలో. తెలుసా? సెమినార్ పెట్టారు కదండి ఈరోజు ఇక్కడ. నాకు తెలిసి లాస్ట్ టైం మీద కొంచెం పలచగా ఉన్నారు. ఈ సాయంత్రానికి వస్తారనుకోండి, వాళ్ళని సాయంత్రం వచ్చినప్పుడు అడగండి ఎందుకంటే రాలేదు పొద్దున్న అంటే. చాలామంది ఏమంటారు తెలుసండి, ఎండ కదండి. మొదట చెప్పే కారణం ఇదే. నాకు తెలుసు, ఊరోడు తిరుగుతున్నా తెలియదేంటి నాటకాలు మాకు. ఎండ కదండి అంటే ఇప్పుడు ఎండలో వెళితే చెమట పడితే నీరసం వస్తే ఎందుకులేండి ఇది సాయంత్రం పోదాం చల్లగా ఉంటుంది. దేనికి అలవాటు పడ్డారు చెప్పండి? ఎండలో ప్రయాణమే చేయలేని నువ్వు దేవుడి కోసం ప్రాణం ఇస్తావా? ఉత్తుమాట కదా అది, ఉత్తు ప్రమాణాలు కాదు అవి. సరేండి, అంటే దేవుడి కోసం కష్టపడడానికి ఇష్టపడని మనసులు దేనికి అలవాటు పడ్డాయి? సుఖాలకు అలవాటు పడ్డాయి, సుఖభోగాల యందు ప్రవర్తిస్తున్నాయి. రోజు ఉండదు కదండి ఎండ, రోజు సెమినార్ ఉండదు కదండి, రోజు ఇంట్లోనే కూర్చుంటారు కదా. ఒక్కరోజు కూడా కనీసం కష్టం పడదాం దేవుడి కోసం అన్న మనసు లేదు చూడండి. ఏమంటే ఈ మనసు యేసుక్రీస్తుల వారి మనసుకు ఎంత దూరంగా ఉంటుందో ఒక వచనం జ్ఞాపకం చేస్తాను, మీకు తెలిసిందే. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఎంతకాలం అట ఆయనకి? మనకులో నెలకోసారి సెమినార్ కాదట. ఎంతకాలం అట? శరీరధారి అయి ఉన్న దినములలో అంటే 33.5 సంవత్సరాలు వేదనే, 33.5 సంవత్సరాలు కష్టాలే, 33.5 సంవత్సరాలు కన్నీళ్ళే, 33.5 సంవత్సరాలు శ్రమలే. ఏమన్నా అంత 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 బిజీగా అంత గొప్పగా దేవుడి కోసం శ్రమ పడిపోతున్న వాళ్ళు క్రైస్తవ్యంలో ఎవరున్నారు? ఆయన వారసులే, మళ్ళీ ఆయన ఫాలోవర్సే, ఆయన ధరించుకున్నాం అంటున్నారు. కనుక ఇప్పుడు ఏమైపోయారంటే వీళ్ళు ప్రభు బ్రతికించిన తర్వాత ప్రభు కోసం కష్టపడలేని మనసులో వచ్చేసి సుఖభోగాలకు అలవాటు పడిపోయారు. కనుక బ్రతికారు ఒకప్పుడు మీరు, నిజమే. కానీ మీ ప్రవర్తనను బట్టి మీరు చేస్తున్న పనులను బట్టి నా దృష్టిలో మీరు ఎవరంటున్నాడు? మళ్ళా చచ్చిన వారే. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మీకు ఎన్ని రకాలు వచ్చినాయి? 3. మోస్ట్ ఇంపార్టెంట్ 4వ రకం చూపిస్తాను. వీళ్ళు మనమే 4వ రకం ఉంది. ఈ 4వ రకం ఎవరో తెలుసండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. ఇది తెలుసు కదా సందర్భం. 23 నుంచి ఏముంటది? ప్రతి ఆదివారం చదువుతారు బలారాధన. టక్కుమని వచ్చింది చూసారా? ప్రతి ఆదివారం 23, 24, 25, 26 వరకు ప్రతి ఆదివారం చదువుతామండి. ప్రతి ఆదివారం ఇది చదవకుండా మన జీవితం ముందుకెళ్ళదు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. పౌలు గారు రొట్టె కోసం ద్రాక్షారసం, అది రొట్టె కాదు, యేసుక్రీస్తుల వారి శరీరం. అక్కడ తాగుతున్న ద్రాక్షరసం కాదు, మీరు తాగుతున్నది సాక్షాత్తు యేసుక్రీస్తుల వారి రక్తం. రైట్. ఇప్పుడు ఇలా చదువుకుంటూ వచ్చి ఈ కార్యక్రమంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వాళ్ళట 26వ వచనానికి వెళ్ళేసరికి ఏమన్నాడు? 26లో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగున నన్నెప్పుడు జ్ఞాపకాలలో చేసుకుని నా జ్ఞాపకాలలోనే మీరు బ్రతకండి అని యేసు చెబితే 30వ వచనానికి వచ్చేసరికి చూడండి ఏమైపోయారో. ఇందువలననే మీలో అనేకులు బలహీనులట రోగులై ఉన్నారు. ఇది మనోళ్ళకి అర్థం అవ్వక బలహీనులు రోగులు అంటే రోగం వచ్చిన వాళ్ళు కానీ జ్వరం వచ్చిన వాళ్ళకి రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నారు మనోళ్ళు. చాలా మంది నిద్రించుచున్నారు. అంటే నిద్ర అనగానే, బైబిల్లో నిద్ర అనగానే ఏంటి చెప్పండి? చనిపోవటం, చావు. చాలా మంది నిద్రించుచున్నారంటే ప్రభు బ్రతికించిన తర్వాత కూడా ప్రభువుకి పనికి రాక, పని చేయక దేవుడు దృష్టిలో వీళ్ళందరూ ఏమైపోయారట? ఇక్కడ క్యాడర్లు చెప్పాడు చూడండి. 30వ వచనం చూడాలి మీరు జాగ్రత్తగా.
30వ నేను బైబిల్ ఎలాగో చదువుతానండి, ప్రతి పదము ఆలోచిస్తూ దేవుడు ఏదో చెప్తున్నాడని దేవుడు మనసులోకి వెళ్ళి ఆలోచించాలి. 30వ మళ్ళీ చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. అంటే అందరూ ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళు అందరూ చచ్చిపోలేదు. ఇందులో కొంతమంది బలహీనులు అయ్యారట. బలహీనులు అంటే ఇందాక నేను చెప్పాను కదండి, సెమినార్కి ఎందుకు రాలేదంటే సాయంత్రం ఇంకొక ఆన్సర్ చెప్తారు. కొంతమంది అన్నం చెప్తారు, కొంతమంది ఏం చెప్తారు తెలుసా, కొంచెం బలహీనంగా ఉందండి. ఏం బలహీనంగా ఉంది? శరీరం కొంచెం బలహీనంగా ఉందండి. అంటే బలహీనత అనగానే కొంచెం చెయ్యాలని ఉంది, కానీ వెనక్కి ముందుకి ఊగిసలాడుతూ ఉంది అనమాట. ఇప్పుడు మీలో కొంతమంది బలహీనులు అయ్యారు అంటే ఒకప్పుడు విస్తృతంగా దేవుడు పని చేస్తారండి. బాప్తిసం తీసుకున్న తొలినాళ్లలో, వాక్యం పడుతున్న తొలినాళ్లలో బలవంతులుగా వెళ్ళిపోవటం, దేవుడి పని అంటాం. ఆ తర్వాత నెమ్మదిగా సైతాను కూడా ఏవో వేస్తాడు, చిన్న దెబ్బలు కొడతాడు, మానసిక సంఘర్షణలు జరుగుతాయి, మానసికంగా దెబ్బలు పడతాయి, సహోదరుడి నుంచి వస్తాయి, సంఘంలో నుంచి వస్తాయి, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జీవితంలో వస్తాయి, కొన్ని సందర్భాలు ఉద్యోగం నుంచి వస్తాయి, కొన్ని సందర్భాలు భార్య నుంచి వస్తాయి, కుటుంబం నుంచి వస్తాయి. ఈ దెబ్బలన్నీ ఒకదాని మీద ఒకటి తగిలేసరికి ఏమైపోతాడు? బలహీనుడైపోయి ఒకప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఏమంటే ఎప్పుడు కూడా దేవుడి పని మీటింగులు అనుకుంటున్న వాడండి సంవత్సరానికి 2 పెట్టేస్తారు, లేదంటే 6 నెలలకి 2 పెట్టేస్తారు, తాను వచ్చేస్తూ ఉంటాడు, మీటింగులు పెడతా ఉంటాడు. ఇలా బలంగా వాడుతున్నవాడండి ఈ దెబ్బలు తగిలేసరికి అండి పనిలోకి రాడుగా, పనికి దూరంగా ఉంటాడు, తాను పని చేయడు, అసలు పని జరుగుతున్న దానికి సహకారిగానే ఉండడు. ఏదో అలాగా ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే బలవంతుడు ఏమయ్యాడు? ఇప్పుడు బలహీనుడయ్యాడు. ఇది ఫస్ట్ క్యాడర్. ప్రభులో ఒకప్పుడు బలంగా ఉన్నవాడు తర్వాత బలహీనుడు అయ్యాడు. ఇది ఫస్ట్ క్యాడర్. రెండో క్యాడర్ చూడండి, కొంతమంది బలహీనులట, కొంతమంది రోగులు అయిపోయారంటే వీళ్ళు మంచి మంచి లేవరిగా. అంతే కదండి, జ్వరం వచ్చింది అనుకోండి ఎక్కడికి వస్తారు? రోగులు అయిపోయారు, రోగం వచ్చింది, మరి బాగు చేసుకుని మందు వేసుకుని మరలా వచ్చేయచ్చు కదా, రారు. మందు ఏంటి చెప్పండి? వాక్యం. తెలుసా? రోగం ఏమండి, నీ ఆత్మీయ జీవితానికి రోగం వస్తే దానిని బాగు చేసేది మందు అయితే, అసలు వాక్యం ప్రకారం తమ్ముడు నువ్వు ఇలాగ అయిపోయావు, ఇది వాక్యం ఇలా చెప్తుంది, కొంచెం బాగు చేసుకుని మళ్ళా దేవుడి పనిలోకి వచ్చాయంటే నాకు మందు వద్దండి, నాకు మందు వద్దు, నా రోగాన్ని నేను తగ్గించుకోను, నేను గుడికి రాను, దేవుడు పని చేయను. మందు తీసుకోకుండా నీ రోగం అలాగే ఉంటుంది. ఉండనివ్వండి, రోగంతో చచ్చిపోతాను తప్ప మందు వేసుకుని రోగాన్ని మాత్రం నేను తీసుకోను. జగమండ్లు అయిపోతారండి వీళ్ళు. ఎన్ని ప్రసంగాలు పడినామండి, ఆ జబ్బు పోదు, ఆ రోగం పోదు, లోపల నుంచి అలా పట్టేసింది అది రోగం. కొంతమంది ఏమో బలహీనలు అయ్యారట, కొంతమంది రోగులు అయ్యారట, కొంతమంది కాదు అక్కడ ఉన్న పదం. ఈ బలహీనులు రోగులేమో కొంత ఉన్నారండి, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. ఆ పదం అదే. తర్వాత చాలా మంది అవుట్ అయిపోయారు, ఇతరులోకి వెళ్ళిపోయారు. ఈ నిద్రించిన వీళ్ళు ఎవరు? ఒకప్పుడు బ్రతికిన వాళ్ళు. అంతేనా? మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. ఆ బ్రతికించి ఏదైనా పాపాలు చేస్తుంటే పాపంలో పడిపోతావేమోనని మరలా రొట్టిచ్చి ద్రాక్షరసం ఇచ్చి అంత కేర్ తీసుకుని కాపాడుతున్నా, వాడు పాపాలు అంటుతున్న పాపాలు కడుగుతున్నా, వాక్యంతో మరలా బలపరుస్తున్నా, ఎంత చేస్తున్నా సరే వీళ్ళు ఏమైపోయారట? నిద్రించారు. అంటే ఈ రోగం వచ్చినోడికి మందు వేస్తే కొంచెం లేచే అవకాశం ఉంటుంది. ఈ బలహీనుడైపోయిన వాడిని కాస్త మనం ఏదైనా సపోర్ట్ ఇస్తే అలా కాస్తాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే మళ్ళీ బలవంతుడు అవుతాడు, మళ్ళీ స్టార్ట్ అయిపోతాడు. మళ్ళీ అవునా నేను ఎదుగో పడిపోయాను ఈ మధ్యకాలంలో, మళ్ళీ లేద్దాం మళ్ళీ చేద్దాం అంటాడు, ముందుకు వచ్చేస్తాడు. ఈ రోగమైనోడు గట్టిగా ట్రై చేస్తే ఏదో ఈడు రోగం పోతుంది. ఈ చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎక్కువ మంది ఎవరున్నారట? చచ్చిపోయిన వాళ్ళే. అంటే చచ్చిపోవడం అంటే మీకు అర్థమైంది కదా, ప్రభువులోనికి వస్తారు, ఆదివారం గుడికి వస్తారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, వచ్చే నెల సెమినార్ ఉందంటే వింటారు, నాకేమీ వినబడలేదు అన్నట్టుగా వెళ్ళిపోతారు. వీళ్ళెవరు? చనిపోయారు. సంఘానికి వస్తూ సంఘంలో దేవుడి పని జరుగుతుందని నీ చెవిలో పడ్డప్పుడు నీ వలనైన సహాయం
ఖచ్చితంగా కార్యక్రమానికి జరగాలి. మర్చిపోకండి. ఇక్కడ జరుగుతున్న దాని గురించి చెప్తున్నాను, మీరు ఎక్కడ జరుగుతున్నదైనా ఇది అందరికీ అప్లికేబుల్. ఇది దేవుడి కార్యక్రమం జరుగుతుంది అన్నప్పుడు నీ వలనైన సహాయం ఆ కార్యక్రమానికి జరగాలి. ధన సహాయం జరుగుతుందా, లేదా నేను వచ్చి పని చేస్తానంటావా, ఏమంటే మీటింగ్ అరేంజ్మెంట్లు చేస్తానంటావా, నీ శరీరాన్ని ఇస్తావా, నీ ధనాన్ని ఇస్తావా, నీ కష్టాన్ని ఇస్తావా, లేదంటే నేను ఇంటి దగ్గర ఉండిపోతాను, నా సెమినార్ టైంకి ఒక 20 మందినో 30 మందినో నా డబ్బులు పెట్టి ఆటోలు కట్టించుకుని వాళ్ళందరినీ వాక్యం వినిపించడానికి తీసుకొస్తానండి, ఇది చేస్తావా? గుంటూరు వెళ్ళినప్పుడు అండి ఒక మీటింగ్లో ఒక తమ్ముడు నాకు ఒక విషయం చెప్పాడండి, ఆశ్చర్యపోయానండి. ఒక తమ్ముడు ఉన్నాడట, గుంటూరు నియర్లో ఎక్కడ మీటింగులు జరిగినా సరే, ఎక్కడ మన సత్య సంబంధమైన వాక్యం వినపడినా సరే 2-3 ఆటోలు ఉండి అతను ఒక ఆటో నడిపిస్తాడండి, ఆటో నడిపించుకుంటాడట, అతను ఆటో పెడతాడట, తర్వాత ఇంకో ఇద్దరిని మాట్లాడుకుంటాడట, ఆటో స్టాండ్లో అతనితో పాటు ఆటోలు నడిపిస్తారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటాడట. ఆ 3 ఆటోలు అటుకొచ్చి వాళ్ళ ఊర్లో పెడతాడట. ఎక్కడ మీటింగ్ జరిగినా సరే మీకు ఫ్రీ, 3 ఆటోలు నేనే పెడతాను, మీరు వచ్చి అందరూ కూర్చోండి, అక్కడికి రండి, వాక్యం వినండి, మరలా నేనే తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదులుతాను. ఎక్కడ మీటింగ్ జరిగినా సరే నా 3 ఆటోలు రెడీగా ఉంటాయి అన్న అన్నాడు. చూడండి కుర్రాడు ఎలా ఉన్నాడండి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? పరలోకం. ఆ మనసు చూడండి. నా ఆటో పెడతాను, నేను డబ్బులు ఇచ్చుకుని 2 ఆటోలు పెడతాను. ఆటో వాళ్ళతో అతనే మాట్లాడుకుంటాడట, 500 ఇస్తాను, ఆయన 600 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, సాయంత్రం ఆటోకి వచ్చి మా ఊర్లో పెట్టండి, మీటింగ్ అయిపోద్ది, మళ్ళీ మా ఇంటి దగ్గర దింపాలి, మీరు వెళ్ళిపోండి, మీ అందరికి ఆటో ఫ్రీ. అంటే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు చెప్పండి? తన కష్టాన్ని పెట్టి కొత్త వాళ్ళని ఆటోలో ఎక్కించి ఆ ఇంటింటికి తిరుగుతాడట. అక్క పదండి, తమ్ముడు పదండి, వెళ్ళిపోదాం, ఆటోలు పెట్టాను. ఇతనే వెళ్తాడట మళ్ళీ ఇంటింటికి ఆటోలు పెట్టి. వాళ్ళంత భక్తులు చూడండి. ఆటో పెట్టిన తర్వాత రాకపోతే ఇతనే ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడట. సరే, క్రైస్తవుల భక్తులు అసలు ఖర్చు పెట్టుకుని ఎవరు రావాలి చెప్పండి? దేవుడి కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళే రావాలి. వాళ్ళ దగ్గర ఇంటికి పోయి ఏమన్నా ఆటో పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలట, ఆటో వచ్చేసింది, 2 ఆటో వచ్చేసిందట, అప్పుడు వస్తారట. నిజంగా నేను మీటింగ్కి వెళ్ళానండి. మీటింగ్కి వెళ్ళకుండా మన అలా వరుసగా 3 ఆటోలు వచ్చి నిలబడ్డాయి. అప్పుడు వేదిక మీద ఉన్న ఆయన చెప్తున్నాడు, అన్న ఆటోలు చూడండి ఎలా వచ్చాయో. ఆ తమ్ముడేనన్న ఎక్కడ మీటింగ్లు జరిగినా తన సొంత ఖర్చు పెట్టుకుని 3-4 ఆటోలు నిండా జనాన్ని నింపి పట్టుకొస్తాడన్న. వేదికలు ఎక్కడట, ఎవరికి కనపడ్డట, వెనకాల ఉంటాడట, మళ్ళీ జనానంతా ఆటోలు వేసుకుంటాడట, తీసుకెళ్తాడట. బ్రతుకున్నాడా చచ్చిపోయాడు చెప్పండి? దేవుడి కోసం బ్రతుకున్నాడు. మీరు బ్రతుకున్నారా? సంఘానికి వస్తూ ఎంతమంది బ్రతుకున్నారు ఇప్పుడు ఆలోచించుకోండి. బ్రతుకున్నావా? దేవుడిలో బ్రతుకున్నావా? ఏం జరుగుతుంది మన వల్ల దేవుడికి? ఏం జరుగుతుంది మీ వల్ల దేవుడికి? బాగా ఆలోచించుకోండి. 30వ వచనం మళ్ళా చదువుదాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఇప్పుడు నిద్ర, చావు, మరణం, మృతులు ఎంతమంది కనపడ్డారు ఇప్పుడు మీకు? 4 రకాలు. అంటే ఈ 4 రకాలుగా వీళ్ళు దేవుడి దృష్టిలో ఏమైపోయారు? మృతులు, చచ్చిపోయారు. వీళ్ళందరి గురించి యేసు ప్రభు ఇప్పుడు మాట్లాడతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననిమ్మని చెప్పాను. చూసారా యేసుప్రభు ఏమంటున్నాడు? సువార్తకి వెళ్తున్నాడు అండి యేసుప్రభు. వెనకాల ఒక శిష్యుడు వస్తున్నాడు. శిష్యుడు వస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. నేను వెళ్ళి కొంచెం పాతి పెట్టుకుని వస్తానయ్యా అన్నాడు. ఈ సందర్భం మీకు తెలుసు. అప్పుడు ఏసేమంటున్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననిమ్ము. అంటే ఇప్పుడు యేసుప్రభు దృష్టిలో అక్కడ ప్రాణం విడిచిన అతను, ఇతని తండ్రి మృతుడే. ఆ గ్రామంలో దేవుడిని నమ్మక, దేవుడిని ఎరగక, దేవుడి కొరకు బ్రతకని వాడు, బ్రతికున్నా సరే వాడు కూడా ఎవరట? మృతుడే. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. చూసారా? అంటే ఇప్పుడు బ్రతికున్నవాడు దేవుడి లెక్కలో మృతుడే, చచ్చిపోయిన వాడు కూడా మృతుడే. మృతులు తమ మృతులను, అంటే చచ్చిపోయిన శవాలను పాతి పెట్టుకుంటాయని కాదు. శవము మృతుడే,
బ్రతికుండి దేవుని ఎరగక దేవుడి కోసం బ్రతుకునివ్వని వాడు కూడా మృతుడే. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు ఎంత క్లియర్గా ఉంది? ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైందంటే, మృతులు అనగానే చచ్చిపోయిన వారే కాదు, రకరకాలుగా దేవుడు లెక్కల్లో చనిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు కొరింథీ పత్రిక వెళ్దాం. ఇప్పుడు అర్థమవుతుంది అది 15వ అధ్యాయానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. ఇప్పుడు మృతులు అంటే ఎవరు? జీవించే ఉన్నారు కానీ దేవుడి లెక్కల్లో చచ్చిపోయారు. వాళ్ళ కోసం బాప్తిస్మం తీసుకోవటమట. వాళ్ళ కోసం బాప్తిస్మం తీసుకుని వారు ఏం చేతురు అంటే, దేవుడి లెక్కల్లో చచ్చిపోయిన వాడిని బ్రతికించటానికి వీళ్ళు మరలా రెండవ బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఆ రెండవ బాప్తిస్మమే ఈ మృతులను బ్రతికించడానికి పడే కష్టం. ఈ మృతులను బ్రతికించడానికి అవసరమైతే చావులకు సిద్ధపడటం. ఆ బాప్తిస్మం అనేది నీటిలో మునిగారు కదా, సమాధి చేయబడ్డారు కదా, తిరిగి లేచారు కదా, మేము చచ్చిపోవడానికి సిద్ధమన్నారు కదా, అది ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తెచ్చారు వీళ్ళంటే, మేము ఈ చచ్చిపోయిన మృతులను బ్రతికించడానికి మేము కష్టపడతాము, వాక్యం చెప్తాము, సభలు పెడతాము, సెమినార్లు పెడతాము, నీ వాక్యాన్ని వాళ్ళకి చెప్పి ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేస్తాం? మేము బ్రతికిస్తాము అని మృతుల కొరకు బాప్తిస్మము తీసుకోవడం అంటే ఏంటి? అర్థం ఏంటంటే, బాప్తిస్మం అనగానే శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు. అర్థమైంది? ఇప్పుడు మృతుల కొరకు బాప్తిస్మం తీసుకోవడం అంటే మృతులను బ్రతికించడానికి కష్టపడడం అని అర్థం. బాప్తిస్మం అనగానే మనం నీటిలో మునుగు అదే బాప్తిస్మం అనుకున్నాం కాదండి. దేవుడి పనిలో వస్తున్నా చూసారా? పౌలు గారు అన్న మాట మీకు తెలియదు కాదు. ఎఫ్సీలో నేను మృగములతో పోరాడి తిని అంటాడు. దినదినము నేను చనిపోతున్నాను అంటాడు. క్రీస్తు కోసం నేను సిలువబడి ఉన్నాను అంటాడు. నేను ఆల్రెడీ చచ్చిపోయిన ధర్మశాస్త్రం విషయంలో జీవించేవాడు నేను కాదు, జీవించేవాడు ఎవరు? నా యందు క్రీస్తే అంటాడు. అంటే చావుల్లోకి వెళ్ళిపోయారా మనుషులను బ్రతికించడానికి అంటే? అవునండి. మీకు ఇది అర్థం కొంచెం ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. ఈ మృతులను బ్రతికించటానికి బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు అంటే, ఈ మృతులను బ్రతికించటానికి జరిగే రెండవ బాప్తిస్మం. బైబిల్లో ఉందా ఇది అంటే? ఉంది. యేసుక్రీస్తుల వారే అన్నారు ఒక మాట. లోకాసు వార్త 12వ అధ్యాయానికి రండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం చూద్దాం జాగ్రత్తగా. లోకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఎవరంటున్నారు ఇది? యేసుప్రభు అంటున్నాడు, జాగ్రత్తగా వినాలి. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అన్నాడు. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఎవడు బాప్తిస్మం తీసుకోవడానికి ఇబ్బందా? నీళ్లలో మునిగి లేచే బాప్తిస్మం తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో అయిపోద్ది అది. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అన్నాడు. ఈ మాట చెప్తున్న టైంకి యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకున్నాడా? తీసేసుకున్నాడు. 3వ అధ్యాయంలో బాప్తిస్మం అయిపోయిందండి. 3వ అధ్యాయంలో బాప్తిస్మం అయిపోయిన ఆయన ఇక్కడికి 12వ అధ్యాయానికి వచ్చేసరికి అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అన్నాడు. ఏంటయ్యా బాప్తిస్మం? ఎందుకయ్యా బాప్తిస్మము? ఇప్పుడు నేను పొందబోయే బాప్తిస్మం ఏదైతే ఉన్నదో ఇది ప్రపంచ మానవాళి రక్షణ కోసం, ప్రపంచ మానవాళి చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా బ్రతికించటం కోసం. రైట్? అర్థమవుతుంది కదా ఇప్పుడు? అంటే ఈ రెండవ బాప్తిస్మం అనేది చచ్చిపోయిన వాళ్ళ కోసం తీసుకునేది. మొదటి బాప్తిస్మం మనకు తీసుకున్నామండి, మనల్ని బ్రతికించుకోవడం కోసం. అది మొదటి పునరుత్థానం అన్నాడు కదా. మొదటి బాప్తిస్మం మన పాపాలు కడుక్కోవడానికి, మనం బ్రతకడానికి. బ్రతికిన నువ్వు చచ్చిపోయిన వాడిని బ్రతికించడానికి రెండవ బాప్తిస్మం తీసుకోవాలి. ఆ రెండవ బాప్తిస్మమే శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, పని. ఎంతమంది తీసుకుంటారు రెండో బాప్తిస్మం? ఇప్పుడు ఈ మొదటి బాప్తిస్మం హాయిగా ఉంటది, రెండో బాప్తిస్మం ఎలాగుందంటున్నాడు యేసుప్రభువే. ఇప్పుడు చదవండి 12వ అధ్యాయం 50వ వచనం. అయితే
నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బంది ఇబ్బంది మహానుభావుడు ఆయనే ఇబ్బంది పడుతున్నానంటే అది ఎంత కష్టమో మీకు తెలియదు కదండి. నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను ఈ రెండో బాప్తిస్మం విషయంలో. ఇది నెరవేరే వరకు ఇబ్బంది, ఇది నెరవేరే వరకు ఇబ్బంది. ఏంటండి రెండో బాప్తిస్మం అంటే? శ్రమలండి, సిలువ, కష్టాలు. ఒక టైంలోనండి జబదయి కుమారులు మీకు తెలుసు కదండి, వాళ్ళిద్దరు యాకోబు యోహాను, వీళ్ళిద్దరూ వచ్చారు. వచ్చేసి తల్లితో రికమెండేషన్ చేయించారు. ఎవరిని? ప్రభా, నీకు మరి రాజ్యంతో వస్తానంటున్నావు కదా, నీ రాజ్యం వస్తుంది అంటున్నావు కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు నా కొడుకులు ఇద్దరే, లెఫ్ట్లో ఒకడు రైట్లో ఒకటి. మిగతా శిష్యులు ఏమైపోలే, వాళ్ళ గురించి మాకు అవసరం లేదు, నా పిల్లలు మాత్రం అటొకడు ఇటొకడు ఇద్దరు కూర్చోవాలా అన్నట్టు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మ నువ్వేం అడుగుతున్నావో నీకు తెలీదు అని ఒక మాట చెప్తాడు. చూడండి, నా పక్కన కూర్చోవాలంటే అటు పక్కన కూర్చోవాలన్నా ఇటు పక్కన కూర్చోవాలన్నా, పరలోకం కావాలి అన్నా, బ్రతికిన ఏమంటే చచ్చిపోయిన తర్వాత నువ్వు బ్రతకాలి అన్నా, పరలోకంలో నీకు రాజ్యంలో స్థానం నీకు కావాలి అన్నా మీరు ఒక పని చేయాలి అంటాడు. ఆ పని చేస్తే వస్తుంది, కానీ అది కూడా నా చేతిలో లేదు. నువ్వు చేసుకున్న పనిని బట్టి అది ఎవరు నిర్ణయిస్తారు అంటే నా తండ్రి దేవుడు నిర్ణయిస్తాడు అన్నాడు. ఏం చేయాలయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? ఒకసారి బైబిల్ చూడండి, మార్కు సువార్తకి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 38 చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము ఏమన్నా 38 వచనం. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేతనగునా. చూసారా, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేతనగునా. ఇదిగో ప్రపంచ మానవాళి రక్షణ కోసం నేను చచ్చిపోతున్నాను, అది నేను తీసుకోబోయే రెండో బాప్తిసం, అది మీ చేతనవుతుందా? మీరు కూడా నాలా ప్రాణం పెట్టేంత గొప్ప భక్తిపరులు అవుతారా? అలా పెడితే, మీ ప్రాణాన్ని దేవుడి కోసం పెడితే, మీ ప్రాణాన్ని దేవుడి కోసం ఇస్తే అప్పుడు మీకు పరలోక రాజ్యంలో స్థానాలు దక్కుతాయి. నేను పెడుతున్నట్టుగా మీరు కూడా రెండో బాప్తిసం తీసుకుంటారా? ప్రాణం పెడతారా? నాలా శ్రమలు పడతారా? నాలా కన్నీళ్లు పెట్టుకుంటారా? నాలా ఆత్మల రక్షణ కోసం కష్టపడతారా? నా కోసం కార్యక్రమాలు చేస్తారా? ఏమన్నా బైబిల్లోకి లోతుల్లోకి వెళితేనండి దేవుడి మాటలేమో ఇలాగున్నాయి. క్రైస్తవం ఎలాగుందండి? యేసుకు, బైబిలుకు, దేవుడి ఉద్దేశాలకు అంటి ముట్టనట్టుగా లేదండి క్రైస్తవం ఈరోజు. ఎవరికండి ఎక్కే ఇవన్నీ? ఎవరండి ఆలోచిస్తారు? నాలా మీరు ఉంటారా, నాలా మీరు ఉంటారా? ప్రభు అడుగుతున్నాడండి. ఆ రోజు వాళ్ళని అడిగాడు, ఈరోజు మనల్ని అడగడం లేదా? నేను తీసుకునే బాప్తిసం మీరు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని కన్ఫర్మ్ చేశాడు. 1 యోహాను 3:15-16 మీరు చదువుకుంటారు ఎప్పుడు. నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, దీనివల్ల ప్రేమ ఎట్టిదని మీరు తెలుసుకున్నారు. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఖచ్చితంగా కన్ఫర్మేషన్. ఎవడైనా సరే పరలోకం రావాలంటే భూమి మీద ఏం చేయాలి? ప్రాణం పెట్టవలసిందే, బ్రతకవలసిందే, దేవుడి కోసం చెయ్యవలసిందే, దేవుడి కోసం వెళ్ళవలసిందే, దేవుడి కోసం ఇవ్వవలసిందే, దేవుడి కోసం కష్టపడవలసిందే. అలా పడితేనే వాడికి ఏటట పరలోకం. ఇప్పుడు ఈ జబదయి కుమారులు యోహాను ఏమంటే తర్వాత యాకోబు గారు, మీరు నేను పొందే బాప్తిసం పొందుతారా అనేసరికి అండి పాప అమాయకులు అండి. సరే, బాప్తిసం అంటే మళ్ళా ఇంకో రెండో బాప్తిసం ఇస్తాడు అనుకున్నారు ఏమో. ఓకే ప్రభా, మేము రెడీ అన్నారు. అయితే ఓకే, సిద్ధపడండి అన్నాడు. ఇంతకీ వీళ్ళు తీసుకున్న రెండో బాప్తిసం ఏంటి చెప్పనండి? యాకోబు యొక్క తల నరికారు. పోయిందా ప్రాణం? అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనంలో చచ్చిపోయాడు కదండి యాకోబు గారు. ఈయనే వాళ్ళిద్దరిలో ఒకటి, అన్నదమ్ముల్లో ఒకటి. ముందు తల నరికేశారండి. తర్వాత తల నరకంగానే యూదులందరికీ ఆ కార్యం ఇష్టమైందని వెంటనే పేతురుని పట్టుకెళ్ళి చెరసాల్లో వేశారండి. శిష్యులు అందరినీ హింసించడం ప్రారంభించారండి, కొట్టడం, జైలు పాలు చేయటం. మహానుభావులు ఎలా తట్టుకున్నారనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ప్రాక్టికల్గా ఆలోచిస్తారండి. మన మధ్యలో ఎవరినైనా ఒక అతను తల నరికేశారు అనుకోండి, మీకు ఇది అర్థం అవ్వదు. ఇది 3వ సెమినార్ కదా. ఈ 3వ సెమినార్ మధ్యాహ్నం రాత్రి సభ జరుగుతుంది కదా. ఆ టైంలో ఎవడొకడు RSS వాడు వచ్చి మనలో ఒకటి తలలేపేశారు అనుకోండి, 4వ సెమినార్కి ఎవరు వస్తారు చెప్పండి? మీలో 4వ సెమినార్కి వస్తారా? సెమినార్లకు ఒక నమస్కారం, వాళ్ళ భక్తికి ఒక నమస్కారం. అక్కడికి వెళ్తుంటే తలలు లేచిపోతున్నాయి. దేవుడు వద్దు ఏమో దాకా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను.
అంతే కదండి. ఇప్పుడు యాకోబు తల నరికిన తర్వాత శిష్యులు అందరూ ఏమైపోవాలి? సంఘం ఏమైపోవాలి? చెదిరిపోయారు వాళ్ళు. నరుక్కోండి బాయ్, మీరు చంపుకోండి, మీరు ప్రాణాన్ని తీస్తారు, శరీరాన్ని చంపుతారు తప్ప ఆత్మని మీరు చంపలేరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అక్కడ యాకోబుని తల నరికిస్తారంటే పేతురు గారు సువార్త మానలేదండి. అతిపోయింది నాకైతే. మనమైనా సంతాప దినాలు తగ్గే వరకు ఆగుతామేమో. పెద్ద కార్యం అండి, చిన్న కార్యం అండి, మరి సంవత్సరకాలండి. వాళ్ళకి ఏమీ లేవు, పక్క చంపుతూనే ఉన్నారు, వాళ్ళ పక్క ప్రకటిస్తూనే ఉన్నారండి. యాకోబుని నరికారని తెలిసి కూడా పేతురు గారు సువార్త ఉండేసరికి ఈయన పట్టుకు జైలు వేశారండి. ఇంకోటి చెప్పనా, ఏమన్నా సహోదరులు ఇద్దరు దేవుణ్ణి నమ్మిన అన్నదమ్ముల మధ్యలో ఒక అతను నరికిస్తే ఇంకొక అతను ఏమైపోవాలా? పారిపోవాలి కదా. యోహాను పారిపోయాడా? తల నరికిన తర్వాత మరింత ఉధృతంగా సేవ చేశాడండి. యోహాను సువార్త ఆయనే రాశాడు, యోహాను గారి పత్రికలు ఆయనే రాశాడు, చివరిలో ఉన్న ప్రకటన గ్రంథం ఆయనే రాశాడు. చివరికి ఇంత బలంగా ఏమన్నా సహోదరుని చంపినా ఇతడు సువార్త ఆపకపోయేసరికి అండి ఈయన ఏం చేయాలో తెలియక చివరికి ఎక్కడ వేశారు? పట్టుకెళ్ళి పత్వాసు దీపంలో వేశారు. అది భక్తి అంటే. అదండి దేవుళ్ళు ఏమండి బాప్తిసం తీసుకోవటం అంటే. అదండి మృతుల కొరకు తీసుకునే బాప్తిసం అంటే. ఏమన్నా ఇప్పుడు ఈ చచ్చిపోవడాలు కానీ, ఈ పత్రికలు రాయడం కానీ, ఈ చరచాలకు వెళ్ళిపోవడం కానీ, ఇదంతా దేని కొరకు మీరు చెప్పండి? ఇదంతా దేని కొరకు చేస్తున్నారు వాళ్ళు? మృతులను బ్రతికించటానికి. మర్చిపోకూడదు, అంతే కదండి. పాపాలలో, నేరాలలో, సుఖాలలో పడిపోయిన వాళ్ళందరినీ బ్రతికించటానికి వీళ్ళు చచ్చిపోతున్నారు. మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. ఈ బాప్తిస్మం అనేసరికి ఏంటి ఇప్పుడు? ఇది శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు. యేసుకు ముందు బాప్తిసం అయిపోయింది. తర్వాత అంటున్నాడు, నేను పొందబోచున్న బాప్తిసం పొందుట మీ వలన అవుతుంది అన్నాడు. రెడీ అన్నారు. ఆ బాప్తిస్మానికి వాళ్ళు వచ్చేసారు. ఆ బాప్తిసం వల్ల వాళ్ళు ఏమైపోయారో మీకు తెలియదు కాదు. అంటే మృతుల కొరకైన బాప్తిసం అంటే చచ్చిపోయిన వాళ్ళ కోసం మరలా మునిగి లేవటం కాదు. చచ్చిపోయిన వాడిని బ్రతికించడానికి ప్రభు కోసం కష్టపడటం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. దానిలో అర్థం చూడండి ఎంత బాగుందో. కనుక దేవుని పిల్లలుగా ఇలా బైబిల్ లోపలికి వెళితేనే తప్పండి బైబిల్లో మరుగైపోయిన సంగతులు ఏవి బయటికి రావు. ఇప్పుడు అక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు అది ఎంత బాగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల. మృతుల కొరకు సరే, మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల అంటే అర్థం ఏంటంటే ఈ చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించవచ్చు. మనం చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించవచ్చు. మృతులేమాత్రమును లేపబడని ఎడల. మృతుల కొరకు బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళు ఏమాత్రం లేపబడరు అన్నప్పుడు మేము సేవ ఎందుకు చేయాలి? మేము ఎఫ్ఎస్లో మృగాలతో ఎందుకు పోరాడాలి? నేను వాక్యం ఎందుకు చెప్పాలి? నేను వాక్యం చెప్పడానికి గ్రామాన్ని ఎందుకు తిరగాలి? ఇదిగో చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారు సేవ చేస్తే, బాప్తిసం తీసుకుంటే, కష్టాలు పడితే, కన్నీళ్లు పడితే. మీకు బాప్తిసం అంటే ఏంటో చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానండి పిల్లలకి పాఠాలు చెప్తారండి. క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తారు. ఏవి? కెమిస్ట్రీకి సంబంధించిన పాఠాలు. బైపీసీ వాళ్ళకి కానివ్వండి, ఎంపీసీలో కూడా ఉంటాయి నాకు తెలిసి. ఎంపీసీ బైపీసీ గ్రూపులు తీసుకున్న వాళ్ళకి ఏ కెమికల్ ఏ రియాక్షన్ ఇస్తుందో క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తారు, బుక్లో స్టడీ. ఇప్పుడు అక్కడ పాఠాలు అయిపోయిన తర్వాత అండి వీళ్ళని ల్యాబ్కి తీసుకెళ్తారు. దేనికోసం? ప్రాక్టికల్స్ చేయించడం కోసం. ప్రాక్టికల్గా ఇదిగో ఈ లవణం కలిపితే మంట వస్తుంది అని పుస్తకంలో నువ్వు చదువుకున్నావు కదా. ఇప్పుడు మంట వస్తుందో లేదో చూపిస్తాను రా, అక్కడికి వెళ్ళి కదుపుతాడు. అలాగా కలపంగానే ఏమొస్తుంది? అందులోంచి మంట వచ్చింది, పొగ వచ్చింది. క్లాస్ రూమ్లోనేమో ఏం జరుగుతుందో విన్నాడు, ప్రాక్టికల్గా ల్యాబ్లోకి వచ్చి చేశాడు. బాప్తిసం అంటే ఏంటి తెలుసండి? ఇప్పుడు చెప్తాను మీకు. 2 నిమిషాలు హాయిగా అయిపోయింది చూశారు మీ గోదావరిలో. అదేంటంటే క్లాస్ రూమ్లో చెప్పాడు, దేవుడి కోసం చచ్చిపోతావా? చచ్చిపోతానండి. ఎలా చచ్చిపోతావు? ఇదిగో ఇలా చచ్చిపోతారండి. మళ్ళా లేస్తావా? మళ్ళా లేస్తారండి. ఇది జస్ట్ నీకు క్లాస్ రూమ్లో క్లాస్ అయింది. అక్కడ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చావా? ఎక్కడ ఎవరు చేస్తున్నాడు ప్రాక్టికల్స్? అయిపోయిందండి క్లాస్ రూమ్లో. ప్రాక్టికల్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. వీళ్ళని అడగండి పిల్లల్ని. ప్రాక్టికల్ క్లాసులకి రాలేదనుకోండి, వీళ్ళకి ఏమేస్తారు?
సున్నా. నువ్వు చదువుకుంటే సరిపోదు, ఖచ్చితంగా చదువుకున్నది ల్యాబ్లోకి వచ్చి చేసి నువ్వు రిపోర్ట్ రాసి మాకు ఇవ్వాల్సిందే అంటాడు. ఇప్పుడు క్రైస్తవులందరూ అక్కడ హాయిగా ములిగేశారు. విచిత్రం ఏంటంటేనండి, మీరే మనసులో పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి, ఎవడో బాప్తీసం తీసుకోలేదు క్రైస్తవంలో. బాప్తీసం అంటే ములిగి లేవడం అనుకుంటున్నారా గోదాట్లో? ప్రాక్టికల్ ఎవరు చేస్తున్నాడు చెప్పండి, ప్రాక్టికల్స్ ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఈ ప్రాక్టికల్ చేస్తున్నవాడే బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు తొలి బాప్తిస్మాలన్నీ ఎగిరిపోతాయి ఈ ప్రాక్టికల్స్ బాప్తిసంలోకి రాకపోతే, దేవుడు పని చేయకపోతే. తెలుసా? తెలీదు ఎవరికి. కొలసి పత్రిక మీరు చూడండి ఒకసారి, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమంటే 12వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమంటే 12వ వచనం చూడండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూసారండి, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. యేసును పాతేశారు. యేసును ఎందుకు చంపేశారు? దేవుడి కోసం చెప్పినందుకు, దేవుడి కార్యక్రమాలలో ఉన్నందుకు యేసును చంపారు. అలాగే నేను చచ్చిపోతానని ఆ రోజు కాలువలో మాటిచ్చావు. నువ్వు కాలువలో మాటిచ్చి పైకి వచ్చేసరికి చచ్చిపోతావు అనేసరికి ఎండ అంటున్నావు, చచ్చిపోతావు అనేసరికి ఒంట్లో పోగలేదు అంటున్నావు, చచ్చిపోతావు అనేసరికి మా ఇంట్లో పోగలేదు అంటున్నావు, చచ్చిపోతావు అనేసరికి ఇన్ని కారణాలు చెప్తున్నావు. క్లాస్కి వచ్చావు కానీ ప్రాక్టికల్స్కి రావట్లేదు. ఏం చేయాలి? నిన్ను ఖచ్చితంగా ఫెయిల్ చేసేలా, అంతే కదండి. ఈ ఫెయిల్ అయిపోతున్నావు, రే బాబు నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చెప్పే పనే ఈరోజు మనం తీసుకున్నాం. ఈ లేఖనాల పరిశోధనలు అంటే ఏంటివి? బాప్తీసం తీసుకున్నావురా, ప్రాక్టికల్ చేయట్లేదురా, పోతావురా, ప్రాక్టికల్ క్లాసులకి రారా, పనిలోకి రారా. సరే, అర్థమైంది ఇప్పుడు మీకు? మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి. బాప్తీసం అక్కడ నీటిలో మునిగిపోలా పాతి పెట్టడం కాదు. ప్రాక్టికల్ లైఫ్లో మీకు ఏమొస్తున్నాయి? మరణం. ప్రాక్టికల్ లైఫ్లో మీకు ఏమొస్తున్నాయి? కష్టాలు, దేవుడి కోసం కన్నీళ్ళు. దేవుని పిల్లరా, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. రాత్రి ప్రయాణాలు చేసినప్పుడు అండి, రాత్రి షూ ఇప్పి అలా కూర్చుంటే సీట్లో, తెల్లవారు లేచి ఆ షూ వేసుకుందామంటే కాలుకి షూ ఎక్కదు, వాచిపోతున్నాయి కాళ్ళు. ఇరికించి షూలో కాలు ఎక్కిస్తే ఉంటుందండి నొప్పి, బాధ. ఇంకా ఆ షూలు ఎప్పుడు ఇప్పేస్తావా, సాక్షులు ఎప్పుడు ఇప్పేస్తాం, ఎందుకంటే ఇలా నొక్కేస్తే అలాగుంటుంది. ఇలా ఉండాలి జీవితం ప్రభు కోసం. ఇలా ఉండాలా? ఇంత శ్రమ రావాలా, ఇంత బాధ రావాలా? ఎవరు ఓర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? పడ్డానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నేను ఎప్పుడు ప్రసంగంలో మాట చెప్తానండి, కష్టపడి దేవుడు యేసుక్రీస్తుల వారు శకపురుషుడు అయ్యాడు, అంతే కదండి. శకపురుషుడు ఎలాగయ్యాడు? కష్టాలతో, కన్నీళ్లతో, వేదనలతో ఆయన శకపురుషుడైతే, శకపురుషుడిని నమ్మిన క్రైస్తవులు ఈరోజు సుఖపురుషులు, అంతేనా? ఆయన శకపురుషుడు, వీళ్ళెవరు? సుఖపురుషులు. సుఖం, హాయి, నెమ్మది, కష్టాలు ఏవి మాకు వద్దు. ఏమైపోతారు చెప్పండి దేవుని పిల్లలారా? 1 కొరింథీ 15:29 మృతుల కొరకు బాప్తిస్మము పొందువారేమి చేతురంట. మృతులు అనగానే దేవుడు ఇష్టం ప్రకారం బ్రతికిన వాళ్ళ కోసం బాప్తిస్మం తీసుకోవడం అంటే కష్టాలు పడటం. మీలో ఎవరైతే ఆ కష్టాలు పడుతున్నారో ఆ వచనం మన జీవితంలో నెరవేరుతుంది. ఇంకోటి చెప్పనండి, మనం ఒకప్పుడు ప్రారంభంలో చెప్పాను కదా, మనం ఒకప్పుడు ఎవరమే? మృతులమే. మనల్ని ఎవరైతే బ్రతికించడానికి కష్టపడుతున్నారో అండి, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదండి. వాళ్ళే మనకు వాక్యం చెప్తున్న వాళ్ళు, మనకు దేవుడు సన్నిధిని ఇస్తున్న వాళ్ళు, మనకు దేవుడు పనిని ఇస్తున్న వాళ్ళు మనల్ని బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు, పనిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికీనండి మన వాళ్ళ ఎడల మనం దురుసుగా ప్రవర్తించకూడదు, వాళ్ళ ఎడల మనం వ్యతిరేక భావంతో ఉండకూడదు. మనల్ని బ్రతికించడానికి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు అండి, వాళ్ళ కోసం మనం ఎంత ఆలోచిస్తే అంత ఎక్కువ మనం మంచిది అంటానండి నేను. మన కోసం మనకు వాక్యం చెప్తున్న వాళ్ళు, మనల్ని ఆత్మీయంగా నిలబెడుతున్న వాళ్ళు, మనకి దేవుడు పనిని కల్పిస్తున్న వాళ్ళ క్షేమాన్ని మనం ఎంత కోరుకుంటే అంత మంచిదండి.
చిన్న విషయం కాదు. ఇవేమి ఇప్పుడు ఏమి అర్థం అవ్వండి. ఇప్పుడు చెప్తున్న మాటలు కండి, ఇప్పుడు చెప్తున్న మాటల్లో ఉన్న ఆంతర్యం ఇప్పుడు మీకు అర్థం కాదు. ఒకవేళ మీరు నిజంగా గుడ్డిగా వాక్యాన్ని నమ్మేసి భూమి మీద బ్రతికేశారనుకోండి, మీరు పరదేశకో పరలోకానికి వెళతారు కదా, అప్పుడు అర్థమవుతుంది వీటి విలువ. భూమి మీద ఇంకా కొంచెం బాగా చేసుంటే బాగుండేమోనండి, ఇక్కడ ఎంత గొప్పగా ఉన్నారు, వీళ్ళ స్థానాలు ఎంత బాగున్నాయి, నేను ఇంకా కొంచెం బాగా చేసుకుని ఉంటే బాగుండేమో, నేను ఇంకా బాగా వెళ్ళుంటే బాగుండేమో, నేను ఇంకా బైబిల్ బాగా నేర్చుకుంటే బాగుండేమో, నేను ఇంకా దైవ కార్యక్రమాలు ఎక్కువ పెట్టుంటే బాగుండేమో, అనవసరంగానండి వృధా అయిపోయానండి అని అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడతాం. కనుకండి ఈ వీటి విలువ, ఇప్పుడు చెప్తున్న వాక్యాల విలువ, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల విలువ, ఇప్పుడు మనకేమీ ఏదో పెడుతున్నారండి, వస్తున్నారండి, వెళుతున్నాం అన్నట్టుగా ఉండిపోతున్నాయేమో, వీటి విలువ మరణం తర్వాత మనందరికీ అర్థమవుతుంది. చేసుకోకుండానే వెళ్ళిపోయాం అనుకోండి, ఇంత కార్యక్రమాలలో చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా నేను చేసుకోలేకపోయానని అప్పుడు బాధపడతాం. పిల్లలు చూడండి, పరీక్షల టైం వరకు చదువుకోరండి వాళ్ళు. ఏమండి, పరీక్షలు ఇక నెలలో ఉన్నాయి అనగానే ఇంకా అసలు ఇంకా మా తిండి తినరు. ఏమన్నా అమ్మ నాన్నలు ఏం చెప్పినా విసిగేసుకుంటారు, నేను చదువుకోవాలి, పరీక్షలు వచ్చేస్తాను, చదువుకోవాలి పరీక్ష. అప్పటి వరకు ఏం చేసావు? రోజు పాఠం చదువుకుంటే అయిపోద్ది. చదవరిల్లు అన్ని పాఠాలు మొత్తం దాస్తారు చివరి వరకు. నాకు ఆ పాఠం రాలేదు, ఈ పాఠం లేదు, ఇంక ఈ టెన్షన్లో పడి తిండి తినరు, అన్నం తినరు, టిఫిన్ తినరు, పాలు తాగరు, ఏముండదండి, చదువు చదువు చదువు. ఇంక ఈ ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది చచ్చిపోతున్న పిల్లలు కూడా చూస్తున్నాం ఇప్పుడు మనం. ఆత్మహత్యలు చేసుకోవట్లేదండి పసిపిల్లలు, చదువుల భారం వాళ్ళ మీద మోపబట్టి. వీళ్ళు ఎందుకు ఇలాగ అయిపోయారంటే చేసుకోలేదు. స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నగా హోంవర్క్ చేసుకుని చిన్న చిన్నగా పాటలు చదువుకుంటే ఇంత ప్రెజర్ చివరిలో పడకపోయినాం. మనం కూడానండి, మన ఆయుష్కాలంలో దినాలు వెళ్ళిపోతున్నాయి, ఏవో కార్యక్రమాలు వెళ్ళిపోతున్నాయి, నెలల తరబడి సెమినార్లు వెళ్ళిపోతున్నాయి. మనం ఏ దానికి రియాక్ట్ అవ్వకుండా కాలాన్ని అలాగ వచ్చి వెళ్ళిపోయి అలా గడిపేస్తున్నాం అనుకోండి, ఒకనొక దినం వస్తుందండి, చేద్దామన్నా చేయలేని దినాలు మన జీవితంలోకి వస్తాయి. అప్పుడు ఎంత బాధపడతామండి. ఆ ముందటి నెలలో ఒక సెమినార్ నేను చేసుంటే బాగుండు, 2 మీటింగ్లు పెట్టుంటే బాగుండు, నేను డబ్బులు ఇచ్చుంటే బాగుండు, అన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు దేవుడి కోసం ఏం చేయడానికి లేదు, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, సంపద పోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను దేవుడి కోసం అని బాధపడటం కంటే అన్నీ దేవుడి కోసం మంచి స్థితిలో ఉన్నప్పుడు మనకు కలిగిన దాంట్లో దేవుడి కోసం పెట్టుకుని దేవుడి కోసం బ్రతకటం ఉత్తమం. మనం అలాగా ఎవరి జాబితాలోకి చేరాలి అంటే, మేము కూడా మృతులను బ్రతికించడానికి మేము కూడా కష్టాలు పడ్డామండి అనాలి కదా, అనుకోవడానికి మనకి ఏమైనా ఉండాలి కదా. కనుక దేవుని పిల్లలారా, వాక్యాలు దేవుడు ఊరకనే రాయించలేదు, అవి మన బ్రతుకులో పండాలి అని రాయించాడు. కనుక మృతుల కొరకు బాప్తిస్మం అనగానే మీకు అర్థమైంది, చనిపోయిన వాళ్ళని బ్రతికించడానికి పడే కష్టాలు. ఆ జాబితాలో మీరు నేను ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే దేవుడు మనకి పరలోకం ఇస్తాడు.